హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతా ఉంది. సరిహద్దు రాష్ట్రాల సీఎంలతో ఇటు సీఎస్లు మరొక వైపున డీజీపీలతో ఈ సమావేశం కొనసాగుతా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగే పరిణామాలపై ఈ చర్చ కొనసాగుతా ఉంది. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ తెలుసుకుందాం. కృష్ణ, సరిహద్దు రాష్ట్రాల సీఎంలు సీఎస్లు ఇటు డీజీపీలతో సమావేశం కొనసాగుతా ఉంది కదా, ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది? అలాగే ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు, జరగబోయే అంశాలకు సంబంధించి ఏంటి వివరాలు? నవీన్, ఇటు పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో పాటు ఇటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి రాష్ట్రాలతో కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, అధికారులు, గవర్నర్లతో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. ఈ సమావేశం ఇప్పుడే నార్త్ బ్లాక్ లో సమావేశం ప్రారంభమైంది. ప్రధాన కార్యాలయం ఏదైతే కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యాలయం నార్త్ బ్లాక్ లో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అధికారులతో పాటు ఉన్నతాధికారులతో పాటు మరికొంతమంది మరికొంత ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో కేంద్ర భద్రతా వ్యవహారాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఈ సమావేశంలో పాకిస్తాన్ కి సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో జమ్మూ కాశ్మీర్, అదేవిధంగా ఉత్తరప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరాఖండ్ ఈ రాష్ట్రాలతో పాటు ఇటు బంగ్లాదేశ్ సరిహద్దుల్లో ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, సిక్కిం, బీహార్ ఈ రాష్ట్రాలతో కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎస్లు, అదేవిధంగా గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఇతర అధికారులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. అందరూ కూడా కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు, మరి కొంతమంది వర్చువల్ గా ఆన్లైన్ లో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ చాలా ముఖ్యమైనటువంటి కాన్ఫరెన్స్, అతి ప్రధానమైనటువంటి కాన్ఫరెన్స్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తెగబడే అవకాశం ఉంది. పాకిస్తాన్ తన స్లీపర్ సెల్స్ ను కూడా యాక్టివేట్ చేసే అవకాశం ఉంది. ఉగ్రవాద శక్తులు ఏ విధంగా మళ్లీ తెగబడే అవకాశం ఉంటుందన్న ఒక ఇంటెల్ వచ్చింది. కాబట్టి ఆ మేరకు ఆ ఇన్ఫర్మేషన్ మేరకే ఇప్పుడు మళ్లీ యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమాత్రం కూడా అప్రమత్తంగా ఉండొద్దు. ఈ ఆపరేషన్ ఇప్పుడే ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ పూర్తయ్యేంత వరకు కూడా, ఆపరేషన్ సింధూర్ పూర్తయింది అని కేంద్ర ప్రభుత్వం చెప్పేంత వరకు కూడా ఈ రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి అన్నది కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకి ఒక విజ్ఞప్తి చేయబోతుంది. వాళ్లకు ఒక అలర్ట్ కూడా ఇవ్వబోతుంది. సో కాబట్టి మీరు ఆషామాషిగా ఉండొద్దు. ఇప్పుడు కొంత అలర్ట్ గా ఉండాలి. ఏ క్షణం ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి మీ దగ్గర ఉన్నటువంటి భద్రతా బలగాలు, అదేవిధంగా మిగతా ఏజెన్సీలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా అలర్ట్ చేయండి. రాబోయే 1-2 వారాలు మాత్రం చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది అన్నది అక్కడ రాష్ట్రాలకు